కేసు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక అధికార కూటమికి చెందిన కీలక నేతల ల్యాండ్ మాఫియా ఒత్తిళ్లు ఉన్నాయంటూ వైసీపీ సీనియర్ నేత పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా చంద్రబాబు ప్రైవేట్ సైన్యంలా మారిపోయారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీస్ హౌసింగ్ అండ్ లీగల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అడిగే ప్రశ్నలు ఏంటంటే గన ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇచ్చిన తర్వాత పట్టకచ్చినటువంటి సాయి కృష్ణను మేజిస్ట్రేట్ ముందరికి హాజరుపరిచినారా? హాజరుపరచకపోవడం చట్ట విరుద్ధమా కాదా? అక్రమ నిర్బంధం నేరమా కాదా? లాకప్ డెత్ నేరమా కాదా? కనీసం చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తల్లికి అప్పచెప్పకుండా దహనం చేయడం అత్యంత కిరాతకం దుర్మార్గమా కాదా? సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల కనిపించకుండా మాయం చేయడం నేరమా కాదా? సాంకేతికమైన పరిజ్ఞానం కూడా అందకుండా ఈ నేరం జరగడం నేరమా కాదా? ఇంత నేరం చేసి ఒక్క సిఐనే ముద్దాయిం చేసి సూత్రధారులను తప్పించడం అనేది నేరమా కాదా? సిఐకి సహకరించినటువంటి పోలీస్ శాఖల కిందుండే వాళ్ళందరినీ తప్పించడం నేరమా కాదా? అన్నిటికంటే ప్రధానమైంది మోటివ్, మూల కారణాన్ని చెప్పకపోవడం, మూల కారణానికి బాధ్యులైన రాజకీయ నాయకులను బయటకు పెట్టకపోవడం నేరమా కాదా? ఆ ఎంపీ ఎమ్మెల్యే కోసం చెప్పిన పోలీసు ఉన్నతాధికారిని తప్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు ఇదంతా చేయడము, ఎంపీని ఎమ్మెల్యేని తప్పించేదాన్ని చేయడము తప్పా ఒప్పా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా చెప్పారా? ఈ రిమాండ్ రిపోర్ట్ లో కుట్రకోణం లేదంటున్నాం ఉందా? ఈ రిమాండ్ రిపోర్ట్ లో హత్య జరిగిన ప్రదేశము, మారణాయుధము, సమయము, తేదీ ఉందా? మోటివ్ ఉందా? ఇతర ముద్దాయిలు ఉండారా? ఏం లేవు. కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంట్ గా తప్పు ఇట్లాంటి చేయబాకండి, కింద కోర్టులో గానీ